శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఐపీఎస్. కేట్లో శనివారం ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుల మోహత్ ఖాన్. రాష్ట్రానికి సరఫరా పెంచేందుకు అన్ని రకాల చర్యలు. ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం. సచివాలయంలో మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు సమీక్ష. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రవాణాకు ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది తలెత్తకుండా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, పట్టణ సిఐ కృష్ణ, ఎస్ఐలు శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. వీటికి వచ్చిన రావడం ప్రతి సంవత్సరం తినడం ఎలాంటి లేకుండా చూసుకోండి. ఎందుకంటే వర్షాకాలం ఉంది, ఇది కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ జాయింట్స్ ఉన్న ఎలక్ట్రికల్ లైన్స్ వాటిని కూడా జల్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే అటువంటి ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదం అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అవుతుందా ఏదో చెక్ చేసుకుంటాం సార్. చెక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెంత్ లేకుండా మీరు పెట్టడం, దాని మీద ఎక్కువ 20 మంది ఎక్కడం, అవి కూలిపోయే సందర్భాలు లేకపోతే ఆ కూలిపోయిన సందర్భాలు విగ్రహాలు మన మీద పడి కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా పోలీస్ వారికి గారికి అందరూ కూడా మీ విలువైన సమయాన్ని కేటాయి. ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేది మా బాధ్యత కాదు. 80% మీదే బాధ్యత. 20% మేము మానిటరింగ్ చేస్తాం అందరి పైనుంచి. మీ ఆర్గనైజర్స్ ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత first of all, thank you. This is very short notice. మీ అందరికీ ఇక్కడ వస్తారు. This is short notice. So already all points CIG or DSP గారు already చెప్పారు మీకు. Some important 6-7 points నేను చెప్తాను. So peaceful Ganpati celebration is a responsibility of me and not only police but all Silla public or all pandals owners. We undertake responsibility to peacefully celebrate the Ganesh festival. So for that also some 6-7 points. The first point, route mapping. Route mapping and route shop owners, idle point shop owners nunchi installation point నుంచి remotion point. This is the route is చాలా important because in route there are చాలా electricity wires ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో శనివారం ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహత్ ఖాన్ మాట్లాడుతూ కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డు నుంచి నారాయణఖేడ్ మజీద్ హషీమీ ఖదీమ్ మెట్టపల్లి వద్ద సయ్యద్ లతీఫ్ అజహర్ ని నియమించడం పట్ల మోహత్ ఖాన్ వ్యతిరేకించారు. అనంతరం మాట్లాడుతూ మజీద్ ఖదీమ్ హషీమీకి చెందిన భూమి ముట్టవల్లిగా అబ్దుల్ మజీద్ ని కాకుండా సయ్యద్ లతీఫ్ అజహీర్ ని నియమించడంపై కొందరు నారాయణఖేడ్ ముస్లింలు అసంతృప్తితో ఉన్నారని, ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించి పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ మజీద్, అబ్దుల్ హై సర్తి, అసషా, సజీద్, ఖదీర్, ముల్సబ్ పాల్గొన్నారు. చేయకపోతే దానికి పట్టండి. ₹1 చిరకచ్చిండు. ఈ దొంగలకు అది నచ్చకచ్చింది. అందువలన ఇప్పుడు ఈ ముతవల్లి సాబ్ వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే ఇది తీసుకోండి, మీరు ఒక కాపీ తీసుకోండి. 2025కి ఒక ఆర్డర్ అయింది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మస్జిద్ హాష్మీ ఖదీమ్ సిట్యుయేటెడ్ నారాయణఖేడ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. దిస్ టర్మినేట్ ద ముతవల్లి అబౌట్ వక్ఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అయితే నాకు 2019లో టర్మినేట్ అయింది. ఓకే, ఓవర్ దట్ కంపెనీ చేంజ్ ఆఫ్ ద జనాబ్ సుల్తాన్ అబ్దుల్ ముక్తదిర్ ఖాన్, వీళ్ళ పెద్దన్న ముక్తదిర్ సార్ది ల్యాండ్కు 2019లో ముతవల్లిషిప్ క్యాన్సల్ అయింది.
అయితే ఏమంటారు, ప్రొసీడింగ్ ఆన్ డేట్ 1/4/2019 ప్రింట్ మీడియా అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ, నారాయణఖేడ్ వాసులకు అందరికీ నమస్कार, सलाम वालेकुम, जय भीम। आज నారాయణఖేడ్ में ఇవాళ నారాయణఖేడ్లో వచ్చేది ముఖ్య మీటింగ్ ఏముందంటే, నారాయణఖేడ్లో హాషిమీ మస్జిద్, ఖదీం మస్జిద్ నారాయణఖేడ్లో ఉంది, అది హాషిమీ మహల్లేలో. అయితే ఆ మస్జిద్కి అటాచ్ ప్రాపర్టీ 90 ఎకర్ ల్యాండ్ ఉంది. అది 90 ఎకర్ ల్యాండ్ మధ్యలో అన్సోషల్ ఎలిమెంట్స్ వితౌట్ కన్సర్న్ పర్సన్స్ మాది ఉంది అని మధ్యలో లాస్ట్ ఇయర్ 2001లో చెప్పారు. అయితే హానరబుల్ హైకోర్టు నుంచి మేము ఒక ఆర్డర్ తీసుకున్నాం, స్టే. అయితే ఆయన ముతవల్లి గారు, ఈయన మస్జిద్ ఖదీం హాషిమి ముతవల్లి వీరు ఉన్నారు, ఇది ఖదీర్ సాబ్ ఫ్యామిలీ ఉంది, మరి ఈయన ఉన్నారు. ఈ 1984లో ఒక జడ్జిమెంట్ అయింది. అయితే వీరు ఏం చేశారు, 1979లో ఒక జడ్జిమెంట్ అయింది, ఇది ల్యాండ్ ఖాజీది ల్యాండ్ ఉంది అని. అది తప్పు. అయితే అది వాళ్ళకి జడ్జిమెంట్ అయిండే, దానికి క్యాన్సిల్ చేయాలని 1995లో కంటిన్యూ 1979 to 1995 వరకు కేసు నడిచింది. కేసు నడిచిన తర్వాత జడ్జిమెంట్ అయిపోయింది, దిస్ బిలాంగ్ టు 90 ఎకర్ ల్యాండ్ టోటల్లీ. మస్జిద్ వక్ఫ్ యాక్ట్ లో దీనికి 7% డబ్బులు కట్టాలి, ప్రతి ఇయర్ డబ్బులు కట్టడం, ప్రతి ఇయర్. 2019లో నుంచి ఇప్పటి వరకు అకౌంట్ సబ్మిట్ చేస్తాం, రికార్డ్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, అంతా కంప్లీట్ ఇచ్చిన తర్వాత మేము ఒక ప్రొసీడింగ్ ఏం చేసామంటే, ముతవల్లికి పర్మనెంట్ 42లో 42లో డిఫరెన్స్ ఉంటుంది. 42 ఎందుకు అంటున్నా అంటే, ఈయన 4 ఫాదర్ నుంచి దిస్ ల్యాండ్ బిలాంగ్ టు 4 ఫాదర్. అయితే 4 ఫాదర్ నుంచి వీళ్ళ ప్రాపర్టీ ఉంది, వీళ్ళ 4 ఫాదర్ చూసుకుంటే ఇవాళ వరకు వచ్చింది. అయితే ఎవరికి అధికారం లేదు, నాది ఉంది నీది అని, అందుకనే లెటర్ ఇచ్చాము. ఆ మధ్యలో ఏమైంది, మరి ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్స్ కి స్టే ఉంది, ల్యాండ్ కి స్టే ఉంటే మనం తీసుకొని రాదు, మస్జిద్ హాషిమి మీద కేసు లేదు. అయితే నేనేంటంటే, మస్జిద్ హాషిమి అటాచ్ ల్యాండ్ టు సర్వే నెంబర్ సో ల్యాండ్స్ ఉన్నాయి, దానికోసం ఇచ్చినారు. ఇప్పుడు మస్జిద్ ఎట్లా తీసుకుంటారు అంటే, వాళ్ళు ఏం చేశారు, ఒక లెటర్ ఇచ్చారు, మస్జిద్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అరే ఇదేం రా భాయ్, మస్జిద్ ఎట్లా తీసుకుంటారు, ఆల్రెడీ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ యాజమాన్యం, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సీజన్ లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్ఎఫ్సిఎల్ సీఈఓ అలోక్ సింఘాల్ ను ప్రశ్నించారు. మిమ్మల్ని మేము కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్రాభివృద్ధిలో మాతో కలిసి నడవండి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పుష్ప సినిమాను తలదన్నే విధంగా డీసీఎంలో కింద ఆవులను పై నుండి అట్టపెట్టెలను అమర్చి డీసీఎం వాహనంలో కబేలాకు ఆవులను తరలిస్తున్న కేటుగాళ్లను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి కోదాడ నుండి అక్రమంగా తరలిస్తున్న 43 గోవులను బజరంగ్ దళ్ కార్యకర్తలు చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో డీసీఎంలను సీజ్ చేశారు. 2 వేర్వేరు వాహనాల్లో కబేలాలకు తరలిస్తున్న 43 గోవులను పట్టుకుని 2 వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసి గోవులను చెల్లారు గోశాలకు పోలీసులు తరలించారు. జగిత్యాల జిల్లా జగిత్యాలలో ఒక చిన్నారి అమాయకత్వం. ఒక క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణం పోయేదే. హాస్టల్లో ఉండనని బాధతో బస్ డిపో ఎదుట లారీ ముందు దూకబోయాడు 6వ తరగతి చదువుతున్న చేతన్ కాని. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న స్నేహితులు గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ కు సమాచారం అందించారు. అప్రమత్తంగా స్పందించి మల్లేష్ బాలుడి ప్రాణాన్ని రక్షించారు. ఎందుకలా చేశావని అడిగితే వచ్చే వినాయక చవితి సమయంలో ఇంట్లో ఉండాలని, హాస్టల్లో ఉండలేనని కన్నీటి కళ్లతో చెప్పాడు చిన్నారి చేతన్. తరువాత బాలుడిని పోలీస్ స్టేషన్ కు తరలించి తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు టౌన్ సీఐ కరుణాకర్. మంచిగా సేవ చేస్తాం బయట జనాలకు అర్థమైనా చిన్నదానికి పోయి అనిపోయినాం అనుకో ఏమవుతుంది అర్థమైందిగా ఇప్పుడు అక్కడ చనిపోతావా అక్కడి నుంచి వచ్చినావా అర్థమైందా చిన్న చనిపోతావా లేదు చనిపోతా అర్థమైనా ఓకేనా వెరీ గుడ్ రైట్ ఇంత పెద్ద నుంచి జాబ్ చేయాలి, సర్వీస్ చేయాలి, అందరితో కలిసి ఉండాలి. ఎవరు చెప్పి ఇట్లా చనిపోవాలి? మరి ఎందుకు అనుకున్నావు అట్లా? హాస్టల్ పడదని చెప్పాలి. మమ్మీ నేను హాస్టల్ హాస్టల్ నుంచి వచ్చినావు బయట తెలుసా హాస్టల్లో? మీ హాస్టల్లో తెలుసా బయటకు వచ్చినట్టు తెలియదు చెప్పకుండా వచ్చినాం పారిపోయి వచ్చినాం అట్లా ఏది కదా తప్పుగా తప్ప కాదు చేయకూడదు. హాస్టల్ పోతావా? పోవా? ఎందుకు? గణపతి పండుగ ఉంటే పండుగ రోజున మళ్ళీ అన్ని మధ్యలో రోజు అన్నీ చెప్తాను. 10 రోజులు ఉంటే 10 రోజులు స్కూల్ స్కూల్కి వెళ్ళేస్తావా? ఎక్కడ స్కూల్? నువ్వు హాస్టల్ ఎక్కడ? ప్రైవేట్ స్కూలా? ఓకే మంచిది మమ్మీ వాళ్ళ ఫాదర్ బయట ఓకే. ఈ 10 రోజులు నువ్వు రోజు స్కూల్ హాస్టల్లో ఉండవు అంతేనా? ఏ క్లాస్? 6th క్లాస్. హాస్టల్లో ఉంటే బాగా చదువు వస్తుంది, మంచిగా చదువుకుంటుంది. పెద్దయినా ఏమైంది? మన పోలీసు కావాలంటే మనం మంచిగా ఉండాలి, బాగా తినాలి. హాస్టల్ ఉంటే మంచిగా తింటారు, ఇంటికాడ ఉంటే మంచిగా ఉంటుంది.
నర్సరావుపేట సమాచార హక్కు చట్టం హెల్ప్ డెస్క్లు వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి రాష్ట్ర సమాచార కమిషనర్ పత్తిపాటి శామ్యూల్ జోనాథన్ అన్నారు. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో ఆర్టీఐ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ సదస్సు జాతీయ ఉపాధ్యక్షులు మఠ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ పత్తిపాటి శామ్యూల్ జోనాథన్ మాట్లాడుతూ ఇప్పటికీ 2500 హియరింగ్ కేసులు చేశామని, ఆర్టీఐ పెట్టిన వారికి వ్యక్తిగతమైన సమాచారం కాకుండా మిగిలిన సమాచారం ఇవ్వాలని పీఐఓలకు సూచించారు. యాక్టివిస్టులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పిట్ బాలరాజు ఆర్టీఐపై అవగాహన కల్పించారు. ఎఫ్ఆర్టీఐ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు డిఆర్ఓ మురళి, నూతన జిల్లా అధ్యక్షులుగా పొత్తూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీఐ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ లోకాయుక్త యొక్క విశిష్ట సమావేశం ఆర్గనైజ్ చేస్తున్న జాతీయ ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ శ్రీ ప్రొఫెసర్ చంద్రమోహన్ గారికి మరియు నేటి విశిష్ట అతిథి గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆనరబుల్ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారికి వాళ్ళ ఈ కార్యక్రమానికి చాలా శ్రద్ధగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకుని అందరూ కూడా బయటకు రావడం జరిగింది. మరి ప్రభుత్వ అధికారులు కూడా రావడం జరిగింది. అంటే సమాచార హక్కు చట్టం అనేది మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు. ఎందుకంటే చాలా కాలంగా మరి 20 ఏళ్ళుగా చిన్న చిన్న నక్కతోటి మొదలై వాళ్ళ పరిగెత్తు ఉన్న ఈ సమాచార హక్కు చట్టాన్ని మన ప్రజల ముందుకు తేవడం, ప్రజలకి ప్రభుత్వ పరంగా ఏం న్యాయం జరగాలి, వీటన్నిటిని కూడా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడానికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర సమాచార అధ్యక్షులు కానీ మరి జాతీయ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేటలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో పెట్టడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఒక కాలేజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల చదువుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా సమాచార హక్కు రాష్ట్ర కమిషనర్ గారు మరి ప్రెసిడెంట్ శామ్యూల్ జోనాథన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా ఒక చక్కని ప్రసంగం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాలరాజు గారు కానీ చంద్రమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక చక్కటి ప్రణాళికాబద్ధమైన సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, వ్యక్తిగతంగా కక్షకు పోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వ అధికారులకు ఈ కార్యక్రమాన్ని తెలియజేయడానికి మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీడియా పరంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి అందుకని కమిషనర్ గారి దృష్టికి కానీ జాతీయ అధ్యక్షుల దృష్టికి, పల్నాడు జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే చాలామంది అట్టడుగు వర్గాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు వాళ్ళకి తెలియదు. హక్కులు తెలియకపోవడం వల్ల ఒక రేషన్ కార్డు ఏ విధంగా తీసుకోవాలో తెలియదు, ఒక ఓటర్ ఐడి కార్డు ఏ విధంగా తీసుకోవాలో తెలియదు వాళ్ళకి, ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కంటోన్మెంట్ బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చ్ 179వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ అన్న నినాదం ప్రతి భారతీయుడిలో ఉండాలని తెలిపారు. అన్ని మతాల సమ్మేళనం భారతదేశమని, ఇదే ఈ దేశం యొక్క గొప్పతనమని అన్నారు. ఈ చర్చికి 178 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ చార్లెస్ వెస్లీ, కార్యదర్శి సుందర్రావు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
is the senior most lawyer in High Court, the lawyer, and also recently we have been heard that he has been elected for the Telangana State BJP President, Sri N. Ramchandra Rao. We are very much happy to receive you, Ramchandra Rao. And also, he is my classmate. When we were doing graduation in the Railway College. అందరం కూడా ఫస్ట్ మనం మన మతం కన్నా ముందు మన ఈ దేశవాసులు అనేటటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్క దేవాలయం నుంచి కూడా రావాలి. నేషన్ ఫస్ట్ దెన్ రిలీజన్ అనేది రావాలనేటటువంటి ఆలోచన ఉండాలి. మరి నిజంగా ఈ దేశంలో అన్ని మతాలు కూడా అదేవిధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మొహమ్మద్ కరీం చాగ్లా గారు ఆ రోజు వారు చీఫ్ జస్టిస్ ముంబై హైకోర్టు వారు చెప్పారు, ఐఎమ్ ముస్లిం బై రిలీజియన్ బట్ హిందూ బై రేస్, ఇండియన్ బై రేస్ అని అన్నారు. ఆ ఆలోచన అందరిలో రావాలి. అప్పుడే భారతదేశంలో మత సామరస్యత అన్ని కూడా ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా 179 వార్షికోత్సవం జరుగుతున్నటువంటి హోలీ ట్రినిటీ చర్చ్ వారికి, వారి సభ్యులకు, పాస్టర్ చార్ల్స్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు. ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి సుమారు 400 మందికి పైగా రైతులు వరుస కట్టారు. రాత్రి చెప్పులు పెట్టి ఉదయం 3 గంటల నుండి క్యూ లైన్లో నిలిచి చెప్పులతోటి పాటు రైతులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. వెళ్ళిపోయి మళ్ళీ ఆధారమై చూడాలి కదా. ఎన్నికలకు ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి 4 గంటల నుంచి ఇక్కడ ఎవరున్నారు మరి ఇందుర్తి గ్రామంలో యూరియా బస్తాలు దొరకక 1000 మంది రైతులు చెప్పులు రౌతులు అన్ని పెట్టి మహిళలతో సహా
చిన్నపిల్లలతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం. మరి రాత్రి అన్నం లేక కూడా చాలా మంది ఇక్కడనే పడుకోవడం జరిగింది. మరి ఇలాగే పునరావృతం అయితే మరి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ రాస్తారోకలకు కానీ దేని కానీ వెనుకాడమని కోరుకుంటూ మరి రానున్న కార్యక్రమాల్లో కానీ ఇలాగే జరిగితే మాత్రం వదిలిపెట్టేది లేదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రైతు సంఘం తరఫున వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్. ఈ సందర్భంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేర నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో కార్డన్ అండ్ సర్చ్ జరిపామని, ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించామని, కొత్త వారు అనుమానితులు ఎవరైనా వస్తే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్డన్ సర్చ్ లో ఎటువంటి ధృవపత్రాలు లేని 21 బైక్లు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని, వీటిపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని, వైఎస్ఆర్ నగర్ లో 5 మంది రౌడీ షీటర్లు ఉన్నారని. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం గారు, డిఎస్పీ గారు సింధిప్రియ మేడం గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది. దీంట్లో ఈ వైఎస్ఆర్ నగర్లో ప్రతి ఇల్లు, ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 21 టూ వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉన్న ద్విచక్ర వాహనాలే 21 వాటిని గుర్తించి వాటిని మేము సీజ్ చేయడం అయింది. అదేవిధంగా ఒక 2 ఆటోలను కూడా పట్టుకున్నాము. వీటిలో సరైన పత్రాలు లేవు. వీటిని యజమానుల్ని వాటిని డాక్యుమెంట్స్ పొట్టించేయమని కోరాము. వాళ్ళు డాక్యుమెంట్స్ లేవని చెప్తున్నారు. వీటి మీద ఇంకా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ గంజాయి అమ్మకాలపైన, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన నిఘా ఉంచడం జరిగింది. కొంతమంది వైఎస్ఆర్ నగర్లో ఉండి చిన్న చిన్న దొంగతనాలు పాల్పడుతున్నారని సమాచారం ఉంది. వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము. స్థానికులు ఇక్కడ ఉండి మేము అప్పీల్ చేసేది ఏంటంటే, బయట నుంచి వచ్చి అనాథరైజ్డ్గా వైఎస్ఆర్ నగర్లో ఉండే వ్యక్తులపైన, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపైన పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అటువంటి వ్యక్తులు సమాచారం ఇస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు, ఏ పని చేస్తారనేది వివరంగా వాళ్ళని పరిశీలించి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోబడుతుంది. వీళ్ళల్లో ఇక్కడ వైఎస్ఆర్ నగర్లో ఒక 5 రౌడీ షీటర్లు ఉన్నారు. చాలా వెహికల్స్ సరైన ధృవపత్రాలు లేవు. వాటిని ఐడెంటిఫై చేయడం అయింది. ఆ రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ చేయడం అయింది. చట్టపరంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించడం అయింది. అదేవిధంగా 2 ఆటోలు కూడా ఐడెంటిఫై చేశాము. వీటిపైన ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. శ్రీనివాసరావు అండి, నేను వేదాయపాలెం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఐపీఎస్. కేట్లో శనివారం ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుల మోహత్ ఖాన్. రాష్ట్రానికి సరఫరా పెంచేందుకు అన్ని రకాల చర్యలు, ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం. సచివాలయంలో మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు సమీక్ష. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.